ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తనతో కలిసి బ్రతకడం జరగదు. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అది చాలు నాకు. నువ్వు కూడా హ్యాపీగా ఉండాలనే కదా ఆద్య. సరే, నేను ఇంక దాని గురించి మాట్లాడనులే. ఇప్పటికిప్పుడు నేను నిన్ను కన్విన్స్ చేయడం చాలా కష్టం. కానీ నువ్వే అంటూ ఉంటావు కదా, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనకిష్టమైన పని చేయాలి అని. అది చెయ్యి. అంటే అంటే నేను హాకీ మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి శౌర్య సార్తో కాలేజ్కి వెళ్తున్నాను. నీకు కూడా స్టడీస్ అంటే చాలా ఇష్టం కదా, నువ్వు కూడా కాలేజ్కి వచ్చి స్టడీస్ కంటిన్యూ చేయి. కనీసం అలా చేస్తే అయినా నువ్వు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న ఆశ. ఈ చెల్లి కోసమైనా నువ్వు మళ్ళీ ఎప్పటిలాగే హ్యాపీగా ఉంటావు కదూ. సరే, నేను వెళ్తాను. ఇక వాళ్ళ కోసం వీళ్ళ కోసమే కాదు, నీ చెల్లి రామలక్ష్మి గురించి ఆలోచించు. వస్తాను. నేను నాకంటే ఎక్కువగా శౌర్యనే ప్రేమించాను, కానీ తను రామలక్ష్మిని ప్రేమించాడు. దాన్ని శౌర్య నుంచి దూరం చేయాలనుకున్నాను, నాకు దూరంగా వచ్చేశాడు. శౌర్య కోసం నా లొకేషన్, వేషం, భాష అన్నీ మార్చేశాను. దాన్ని చంపాలని ట్రై చేశాను, ఓడిపోయాను. వాళ్ళిద్దరినీ కలవనీయకుండా చెయ్యాలనుకున్నాను, అందులోనూ ఓడిపోయాను. వాళ్ళ జర్నీ బ్రేక్ చేద్దాం అనుకున్న ప్రతిసారి నా హార్ట్ బ్రేక్ అవుతూనే ఉంది. నేను చేసిన ప్రతి ప్రయత్నం నన్ను ఓడించింది. మొగుడు కలలు కంటే పెళ్ళాం వాటిని నిజం చేయబోతోంది. ఇద్దరు హాకీ ప్రాక్టీస్ కి కాలేజ్కి వెళ్తున్నారు. అది ఆటలో గెలిచి శౌర్యాన్ని లైఫ్ లో గెలిపిస్తే వాళ్ళిద్దరిని వేరు చేయటం నాకు కలగానే మిగిలిపోతుంది. అస్మిత రావాల్సిన టైం వచ్చింది. ఈ అస్మిత ఒక్కసారి నా అనుకుంటే నోకి ఛాన్స్ ఇవ్వదు. Come on, guys. One more set. Come on, girls. Come on. Warm up. Ready. ఏంటి సార్, ఎక్కడ చూస్తున్నారు? అక్కడే చూస్తున్నాను. ఎక్కడా? అదే నువ్వు కరెక్ట్ గా చేస్తున్నావో లేదో చూస్తున్నాను. కమాన్, రెడీ. కమాన్ గర్ల్స్, కమాన్. రామా, అలా కాదు రామా, ఇలా. సార్, ఏం చేస్తున్నారు సార్ మీరు? నీతో ప్రాక్టీస్ చేయించడానికి వార్మప్ చేయిస్తున్నాను. చాలండి సార్ సరసాలు. అలా చేస్తే ఇంక నేను గేమ్ ఆడినట్టే. నేనేం చేశాను? అలా కాదు రామా, ఇలా. ఓకే, నో మోర్ డిస్టర్బెన్స్. కమాన్ గర్ల్స్, కమాన్, చేయండి. వార్మప్, కమాన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్.
సార్ ఏం చూస్తున్నారు? ఏం చెప్పను రామా, పెళ్ళాని వైపోయావు, చూడకుండా ఉండలేకపోతున్నాను. మీరు అలా చూస్తే అందరూ మనల్ని చూస్తారు. ఇక్కడ ఉన్నది మనమిద్దరమే కాదు. ఏం పర్లేదులే, వాళ్ళందరికీ మన గురించి తెలుసులే. హా? ఏంటి? ఏం తెలుసు? హా? ఏం లేదు. వెళ్ళండి అవతలకి. నీకు అసలు భర్త మీద అస్సలు ధ్యాస లేదు రామా. మీకు అసలు సీరియస్నెస్ లేదు సార్. హే, ఆ మాట అనే హక్కు నీకు లేదు. ప్రాక్టీస్ చేయముందు. నేషనల్ ప్లేయర్ అంటే ఎలా ఉండాలి? సీరియస్ గా ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? నన్ను డిస్టర్బ్ చేస్తూ మళ్ళీ నన్నే అంటారా? రాత్రి ఇంటికి రండి, అప్పుడు చెప్తా. అలిగింది. అమ్మో. రామా 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 రామా. వెళ్ళండి. సారీ 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 రామా, ప్లీజ్ రామా. సారీ రామా. ఏంటి? ఐఎమ్ సారీ రామా, ప్లీజ్ రామా. సార్ డిస్టర్బ్ చేయకండి సార్. అది కాదు వెళ్ళమన్నానా సార్? డిస్టర్బ్ చేయకండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్. చెప్తా రాత్రికి మీ సంగతి. మళ్ళీ నన్నే అంటావా? అయినా ఈ ఆద్య వద్దన్నంత మాత్రాన నా కొడుకు చేతకాని వాడలా ఇంట్లోనే కూర్చుంటాడా ఏంటి? ఈ రోజు నుంచి నా కొడుకు ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఎవరికీ అందనంత ఎత్తుకి చేరుకుంటాడు. మంచిదేగా పద్మా. అదే చెప్తున్నాను. ఇన్నాళ్ళు ఆ ఆద్య మోజులో పడి దాని కొంగు పట్టుకుని తిరుగుతూ వాడి గురించి వాడు ఆలోచించుకోవడమే మర్చిపోయాడు. ఇన్నాళ్ళకి వాడు కళ్ళు తెరుచుకున్నాడు. ఇక నుంచి వాడికి అన్ని మంచి రోజులే. చూస్తూ ఉండండి. తొందరలోనే నా కొడుక్కి ఆ ఆద్య కంటే బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చి దాని కళ్ళ ముందే పెళ్లి చేసి అది కుళ్ళుకునేలా చేయపోతే నా పేరు పద్మే కాదు. ఇప్పుడేమైందని ఇలా మాట్లాడుతున్నావు పద్మా? ఆచె కంటే అందగత్తెని, తనకంటే బాగా చదువుకున్నదాన్ని, డబ్బున్న అమ్మాయిని తీసుకొచ్చి నీ కోడల్ని చేసుకుంటా అంటున్నావు కదా? అలాగే చెయ్యి. కానీ ఒక్కటి మాత్రం నిజం. నువ్వు అమెరికా నుంచి తీసుకొచ్చినా, అంతరిక్షం నుంచి తీసుకొచ్చినా నా అజ్జకి మాత్రం ఎవ్వరూ సాటిరారు. ఒక ఆడపిల్ల అందంగా ఉండొచ్చు, అద్భుతంగా ఉండొచ్చు, కానీ అన్ని లక్షణాలు ఒకరిలోనే ఉన్నాయంటే అది ఆద్య మాత్రమే. ఆద్య మనకి చేసిన మేలు, తను చేసిన త్యాగాలు ఎవరు చేస్తారు? చిన్నపిల్లైనా పెద్ద మనసుంది తనకి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.